గురువుగారు, విజయదశమి వేడుకల తర్వాత ఆలయ సంప్రదాయం ప్రకారం పారువేట అనే ఉత్సవాన్ని నిర్వహిస్తారు కదా. పారువేట ఉత్సవం అంతరార్థం ఏమిటి? బాగుందమ్మా. తిరుమల తిరుపతిలో జరిపేటువంటి అక్కడ ఉత్సవాల్లో జరిపేటువంటి ఒక ఆచారం ఈ పారువేట. విజయదశమి చేస్తుంటారు. తర్వాత వేట అంటే మనందరికీ తెలుసు కదా. పారు అంటే ఆ ప్రయాణం లేకపోతే పరిగెత్తేటువంటి విధానం. ఆ పారు వేట. వెంకటేశ్వర స్వామి వేటకు బయలుదేరతట. మనకు అనిపిస్తుంది మామూలుగా మానవులంటే వేటలు చేస్తారండి, మరి వెంకటేశ్వర స్వామి వారిని వేటకి తీసుకెళ్ళటం ఏమిటి? ఈ పారు వేట ఏమిటి? దేవేరులందరితోటి కలిసి మహానుభావుడు వేటకి బయలుదేరతట. ఎందుకని ఇలాంటి ఆచారం మనకి ఏర్పడింది అని అంటే దీంట్లో ఉండే అంతరార్థాన్ని పెద్దవాళ్ళు చెప్పారు. ఇప్పటికి కూడా విజయదశమి మర్నాడు చేస్తూ ఉంటారు పారువేట. ఎందుకు చేస్తారు అని అంటే వేటగాడు జంతువుల్ని వేటాడతాడు. అంటే పూర్వకాలంలో ఇప్పుడంటే చాలా తక్కువ జంతువులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వం వారు కూడా నిషేధించారు. ఏ జంతువుని చంపకూడదు, ఇలాంటి నిషేధాలు మనకు ఉన్నాయి. కానీ పూర్వకాలంలో మనుష్యుల్ని మించినటువంటి జంతువులు ఉండేవి. ఇంతమంది మనుష్యులు లేరుగా. విపరీతంగా అరణ్యాలు ఉండేవి. అరణ్యాల్లో విపరీతమైనటువంటి మృగాలు ఉండేవి. ఆ మృగాలకి ఏంటంటే రాజు అనేటువంటి వాడు ఏం చేసేవాడంటే, ఈ మృగాలు ఇప్పటికీ కూడా మనం వార్తల్లో చూస్తుంటాం, ఫలానా ఏనుగు ఈ గ్రామం మీదకి వచ్చి పడింది, ఇదిగో వీడిని కళ్ళు తెరిచి చూసేసరికి పులి వాడి ఇంట్లో ఇలా కిటికీలోంచి చూస్తుంది. ఇప్పటికి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి కదా. ఈ వార్తలకే, ఈ చిన్నపాటి ఒక వార్తకే మనం అందరం బెంబేలెత్తిపోతున్నాం. ఆ ఏనుగు వచ్చిందిట, వాడిని తొక్కేసిందిట అని. పూర్వకాలంలో కొన్ని వందల ఏనుగులు ఇలా ఓళ్ళ మీద పడుతుండేవి. అలా మృగాలు ఓళ్ళ మీద పడి అందరినీ నానా రకాల గాయాలు చేస్తూ చంపుతూ ఉండేవి. అందువల్ల ప్రజలకి ఇటువంటి క్రూర మృగాల నుంచి రక్షణ కలిగించటానికి రాజు అనేటువంటి వాడికి ఒక ధర్మం పెట్టారు. నాయన, ఈ క్రూర మృగ సంహారం నువ్వు చెయ్యి, వేటకి నువ్వు బయలుదేరరా అని. అందువల్ల రాజు వేట తప్పనిసరి వెళ్ళేవాడు. పూర్వకాలపు ఆచారం. దాన్ని గుర్తుకు తెస్తూ వెంకటేశ్వర స్వామి వారి కూడా ఇక్కడ పారు వేట చేస్తారు. అంటే ఇక్కడ మృగాలు ఏమిటి? దుష్ట గుణాలు. మనిషిలో దుష్ట గుణాలు, వాటిని వేటాడతాట స్వామి. ఈ విజయదశమి మర్నాడు ఆ స్వామివారిని వేటగాడి కింద ఎందుకు మార్చారు అని అంటే, మనిషిలో ఉండేటువంటి దుష్ట గుణాలు, ఈ మానవ లోకంలో ఉండేటువంటి ఈ దుష్ట గుణాలు దుష్ట మృగాల్లాగా సంచారం చేస్తూ ఉంటాయి. ఒరేయ్, మీకు కాలం కదా అని పొంగిపోకండి, మిమ్మల్ని అంతమొందించేటువంటి వేటగాడిని ఇదిగో నేను ఉన్నాను, పారువేట నేను చేస్తాను. కాబట్టి ఆ అంతమొందించే మీకు మీ పాలిటి యముడైనటువంటి వాడిని, ఎంత దయాత్మున్నో దుష్టగుణాలు పోగొట్టేటువంటి వాడిని నేనే సుమా, సర్వం నేనే సుమా అనేటువంటి భావాన్ని మన ప్రజల్లో కలిగించటానికి ఈ పారువేట మహోత్సవాన్ని, సరే రాణులు రావటం, పల్లకి రావటం, ఇది అక్కడ ఆచారం అనుకోండి, ఆస్థానాలు, మంటపాలు ఇవన్నీ అక్కడ జరుపుతూ ఉంటారు. కానీ దీనిలో ఉన్న ఆంతర్యం మాత్రం ఇదే, దుష్టగుణాలని వేటాడేటువంటి తత్వం.